ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టింది, కర్ణాటక ఇండెంట్ పెట్టింది తుంగభద్ర బోర్డుకు. వాళ్ళు నీళ్లు వదులుకున్నారు, వ్యవసాయానికి వాడుకుంటున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇండెంట్ పెట్టలేదు, అడగలేదు. రైతులు నాటేసుకున్నారు, ఇప్పుడు గుట్టుకు మిట్టుకు అంటుంది పానం వాళ్ళది. ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి ఉందా లేదా? ఇరిగేషన్ మంత్రి సమీక్షిస్తున్నాడా లేదా? అసలు వారికి అవగాహన ఉందా లేదా మొత్తం మీద చెప్పండి. అక్రమ ప్రాజెక్టులు కడితే ఒక్క మాట మాట్లాడరు, అడ్డుకోరు. గత వారం రోజుల క్రితం సిడబ్ల్యూసీ మెంబరు ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు వచ్చి పర్యటించారు. మేము వెళ్ళి ఇచ్చిన తర్వాత మా రిప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఆబ్జెక్ట్ చెప్పిండ్రు, ఆర్టీఎస్ రైట్ కెనాల్ దగ్గర పెట్టినటువంటి గేట్లు ఎందుకు కన్స్ట్రక్షన్ అయింది రిమూవ్ చేయండి అన్నారు. క్రూడిటీ ప్రాజెక్టు తీసేయమని అన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం నిజాం గవర్నమెంట్లోనే, ఎత్తు మరమ్మతులు చేసుకోవడానికి ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 చేసుకోవాలని చెప్పిన ఈ రోజు వరకు కూడా కొత్త ప్రాజెక్టుల గురించి లేదు, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునేది లేదు. కనీసం నీళ్లున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ఇండెంట్ పెడితే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నుంచి మాకు నీళ్లు కావాలని ఇండెంట్ పెట్టలేదు. ఇక ఆ ఇండెంట్ పెట్టమని మేమే దరఖాస్తు తయారు చేసి ఇప్పుడు ఆయన గోయి మరి ఇరిగేషన్ మంత్రి గారు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపో బాబు పోతాం, అయ్యా ఇండెంట్ పెట్టండి, మీకు ఏమన్నా కావాలన్నా చెప్పండి. ఒకవైపు ఇది గద్వాల జిల్లా రైతుల కష్టాలు, ఇంకొక వైపు ఆల్మట్టి డ్యామ్ పెంచడానికి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఒక్క ల్యాండ్ ఎక్విజిషన్ 5 మీటర్లు పెంచడానికి 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు స్టార్ట్ అయినాయి. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఒక్క లెటర్ పెట్టలేదు ప్రభుత్వం. 3 ముఖ్యమంత్రులు కలిసినప్పుడు పాలమూరు జిల్లా మొత్తం కేఎల్ఐ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కావచ్చు ఎండిపోతుంది. వాళ్ళు 5 మీటర్లు పెంచితే 300 టీఎంసీలకు ఏరుతుంది. 145 నుంచి 300 టీఎంసీలు అంటే నువ్వు ఆగస్టు తర్వాత కూడా ఎన్ని వర్షాలు పడ్డా నీళ్ళు రావు కిందికి. అదొక ప్రమాదం ఉంది, దాని మీద లేదు. ఇవాళ ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే వెలుగొండ టన్నల్. వెలుగొండ ఎస్ఎల్బీసీ 2 ఒకటేసారి ప్రారంభించిన. ఎస్ఎల్బీసీ సాగుతలేదు ముందుకు. చనిపోయిన వాళ్ళని తీయాలి ఇంతవరకు బయటికి. చనిపోయిన వాళ్ళ శవాల లోపలనే ఉన్నాయి. కానీ అక్కడ వెలుగొండ టన్నల్ అయిపోయింది. టన్నల్ అయిపోయి వాళ్ళు ఈ మొన్న 18కే ఉండే పోస్ట్ పోన్ చేసి 30 తారీఖు పెట్టుకున్నారు. ఇక మీరు 30 తారీఖు వెలుగొండ టన్నల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్రమంగా వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు కూడా దాన్ని అడ్డుకోలేదు. ఆ టనల్ కంప్లీట్ అయితే నల్లమల సాగర్లోకి నీళ్ళు తీసుకోబడిన స్కీమ్ అది. అది ఎప్పుడు వరద జలాలు అంటే నాగార్జున సాగర్లో నిండి నాగార్జున సాగర్ ఎత్తి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వరద జలాలు అప్పుడు తీసుకుపోవాలా. కానీ వరద లేని సమయంలో ఇప్పుడు ప్రారంభిస్తున్నారంటే అది పెద్ద కుట్ర. ఇది వరద లేని సమయంలో వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ సంబంధించినటువంటి టన్నల్ రేపు ఓపెనింగ్ పెట్టుకున్నంటే ఈ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్లా? వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇరిగేషన్ చీఫ్ అడ్వైజరు వాళ్ళ వ్యక్తే, తెలంగాణ చీఫ్ అడ్వైజరు అక్కడ పనిచేసిన వ్యక్తే 10 ఏళ్ళు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ అధికారులే. ఇక మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం లాగా అనుకుంటారు వాళ్ళు. నీళ్ళ గొడవలు స్టార్ట్ అయిందంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎట్లయిందో అంతకన్నా గొప్ప ఇంకా ఘోరంగా అవుతుంది. శాశ్వతంగా శత్రువులుగా తయారవుతుంది. కొంతమంది చేసిన కుట్ర వల్ల శాశ్వతంగా నీటి యుద్ధాలు అంటారు చూడు, ఆ రకమైన పరిస్థితి వస్తుంది. అనవసరమైనటువంటిది ఇది, అధర్మంగా 100% కృష్ణా బేసిన్ నుంచి అక్కడ పెన్నా బేసిన్ వరకు అక్కడి వరకు నీళ్ళు తీసుకుపోయి మా ప్రాజెక్టులు ఎండగొట్టి కల్లకుర్తి,
అచ్చంపేట కేఎల్ఐ సంబంధించినటువంటిది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ సంబంధించినటువంటివి టోటల్గా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ పంపులు ఆన్ చేస్తలేరు. పంపులు ఆన్ చేయకుండా వాళ్ళకు నీళ్ళు పోయేటట్లు వదిలిపెట్టేస్తున్నారు. రిజర్వాయర్ లేవని చెప్తున్నారు. 60 టీఎంసీ రిజర్వాయర్ రెడీగా ఉన్నాయి. రిజర్వాయర్ లేవు కనుక మేము నాగార్జున సాగర్ శ్రీశైలంలో నిల్వ చేసుకుంటాం అని అంటున్నారు. ఎందుకు? ఆంధ్రాకి తీసుకుపోనికే. పోతిరెడ్డి పడతారు కొన్ని, ఇప్పుడు వెలుగొండ స్టార్ట్ కాగానే మొత్తం ఎత్తుకపోతారు అంతే. ముఖ్యమంత్రి గారు నోరు తెలియడు, ఇరిగేషన్ మంత్రి గారికి అసలు సోయలేదు. ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు వాళ్ళకు. అంతర్గత కుట్లాటలు, కుమ్ములాటలు, పంచాయతీలు తప్ప ప్రభుత్వం మీద పట్టు లేదు, ప్రజల మీద సోయే లేదు, రైతాంగం మీద అసలు ధ్యాసనే లేదు. రైతుల మీద ఎల్లినో వచ్చింది అని వచ్చినప్పుడు ఎవరికే కానీ సోయి మీద నీళ్లు దాచిపెట్టుకోవాలి కదా. నికర జలాల కేటాయింపులు లేవు. దానికి సంబంధించినటువంటివి ఆగస్టు 27 మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో 43 టీఎంసీలకు నికర జలాలు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ నీళ్ళు లేకున్నా ట్రిబ్యునల్ ముందు వాదనల కోసం దీని ప్రాజెక్టును ప్రారంభిస్తుంది కావాలని చెప్పి. మరి దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవాలి. ఇప్పుడు 840 అడుగుల వద్ద నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తరలిస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆ పేరు మీద వాళ్లకు దాదాపు 100 రోజులు ఉంటాయి నీళ్ళు. 43 టీఎంసీలు అని చెప్తున్నప్పటికీ కూడా 100% 80 నుంచి 90 టీఎంసీలు నీళ్లు వాళ్ళు ఎత్తిపోసుకోవడానికే ఈ నల్లమల సాగర్ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు వాళ్ళు. 825. మరి ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ డైరెక్టర్ ద్వారా మీకు తెలుసు, అనాధికారికంగా రోజుకు 3 టీఎంసీలు చొప్పున దాదాపు 100 టీఎంసీలు రోజు 100 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. డైలీ 10,000 క్యూసెక్లు అని చెప్తున్నారు రికార్డులు, కానీ 28-30 వేల క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి.